ఈరోజు మనము స్కిజోఫ్రీనియా అనే వ్యాధి గురించి తెలుసుకుంటాము. స్కిజోఫ్రీనియా అనేది అంటే ఏంటి? స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి. దీన్ని చాలామంది పిచ్చి, ఉన్మాదం అన్నట్లుగా పరిగణిస్తూ ఉన్నారు. ముందర ఒక స్కిజోఫ్రీనియా అనే వ్యక్తిని చూసి, పిచ్చి కానీ ఉన్మాదం ఉన్న వ్యక్తిని చూసి తనకేదో దయ్యం పట్టిందనో, ఆత్మలు పూనాయనో, తనకెవరో చేతబడి చేశారనో అనుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళి బాబాల దగ్గర, దర్గాల దగ్గర, లేకపోతే చేతబడి చేయించే వాళ్ళ దగ్గర నయం చేయించేవాళ్ళు అనమాట. అలా నయం కాకపోతే ఇంకా వీళ్ళని అలానే వదిలేసేవాళ్ళు. సో వాళ్ళని చూసి చాలామంది జనాలు భయపడ్డము, వీళ్ళు మనుషులుగా పరిగణించకపోవడం జరిగేది. బట్ ఈ స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక వ్యాధి మాత్రమే. ఇది 100లో 1% మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. స్కిజోఫ్రీనియా ఎవరిలో ఎక్కువగా వస్తుంటుంది? స్కిజోఫ్రీనియా ఎక్కువగా 15 నుండి 45 సంవత్సరాల వాళ్ళ మధ్యలో ఎక్కువగా వస్తుంటుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే 15 నుండి 45 తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళలో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ది స్కిజోఫ్రీనియా ఉంటే, అంటే వాళ్ళ అమ్మ తరపు బంధువుల్లో కానీ, నాన్న తరపు బంధువుల్లో కానీ ఎవరికైనా ఉన్న వాళ్ళలో స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్కిజోఫ్రీనియా ఎందుకు వస్తుంది? స్కిజోఫ్రీనియా అన్నది ఒక మానసిక జబ్బు. ఎందుకు అంటే ఇది బ్రెయిన్లో న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ వలన వస్తూ ఉంటుంది. డోపమైన్ హార్మోన్స్ అండ్ అదర్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన వచ్చే మానసిక జబ్బు మాత్రమే. అండ్ స్కిజోఫ్రీనియా లక్షణాలు ఏంటి? ఈ స్కిజోఫ్రీనియా లక్షణాలు చాలా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సోషల్లీ విత్డ్రాన్గా అవ్వడం జరుగుతుందన్నమాట. సోషల్లీ విత్డ్రాన్ అంటే ఎవరితో మాట్లాడకపోవడము, ఎవరితో కలవలేకపోవడము, ఒంటరిగా ఉండాలనుకోవడము జరుగుతుంది. సో దీంతోపాటు వాళ్ళ వర్క్ ఫంక్షన్ కూడా తక్కువగా అయిపోతూ ఉంటుంది. సరిగ్గా పని చేసుకోలేకపోవడము, సరిగ్గా టైంకి వెళ్ళలేకపోవడము, ఇవి కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తనలో తనే మాట్లాడుకోవడం, ప్రవర్తన మార్పులు అంటారు దీన్ని. తనలో తనే మాట్లాడుకోవడం, తనలో తనే నవ్వుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు సెల్ఫ్ కేర్ అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది. పర్సనల్ హైజీన్ అన్నది మెయింటైన్ చేయడం కష్టంగా అవుతుంది. స్నానం చేయడము, జడ వేసుకోవడం, బట్టలు సరిగ్గా వేసుకోలేకపోవడము, బట్టలు వేసుకున్నా కూడా నీట్గా బట్టలు వేసుకోకపోవడము, అనుమానాలు ఉంటాయి. వీటిని డెల్యూషన్స్ అంటారు. అంటే అనుమానాలంటే ఎవరో తనని ఫాలో చేస్తున్నారు అనుకోవడము, తనని ఎవరో నాశనం చేస్తున్నారని ఫీల్ అయిపోవడము, తనకి చేతబడి చేస్తున్నారని అనుకోవడము, అన్నంలో విషం పెట్టి చంపేస్తున్నారు అని భ్రమలు, భ్రాంతులు కలగడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటితో పాటు జీవిత భాగస్వామి వేరే వాళ్ళతో ఏదో అక్రమ సంబంధాలు పెట్టేసుకొని తనని మోసం చేస్తున్నారని అనుమానాలు కలగడము, వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసుకోవడం అన్న సిమ్టమ్స్ కూడా చూడొచ్చు. వీటితో పాటు హాలుసినేటరీ బిహేవియర్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ హాలుసినేటరీ బిహేవియర్ అంటే ఏంటంటే లేని మనుషుల మాటలు వినిపించడము, తన గురించి తనతో ఎవరో మాట్లాడుతున్నారని ఫీల్ అయ్యి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడము, ఎవరు లేకున్నా కానీ గోడలు చూసి మాట్లాడుతూ ఉండడము, అది తనలో తనే మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి లేని మనుషులు లేని ఇమేజెస్ కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ హాలుసినేటరీ బిహేవియర్ అనేది అన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్లో జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ జరుగుతున్నా కానీ దే ఫీల్ దట్ దే ఆర్ వెరీ నార్మల్. నాకేమీ లేదు, నాకేమీ జబ్బు లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ లాస్ ఆఫ్ ఇన్సైట్. అంటే వాళ్ళు ఇవన్నీ ఏదైతే నమ్ముతూ ఉన్నారో, ఏదైతే అనుమానాలు, ఏదైతే భ్రమలు ఉన్నాయో అవన్నీ చాలా నిజమని నమ్ముతూ ఉంటారు. అండ్ ఎవరు ఏం చెప్పినా కానీ వాళ్ళు వినరు. సో వాళ్ళు చెప్పేదే వాళ్ళు చాలా నమ్ముతూ ఉంటారు. సో దే హ్యావ్ లాస్ ఆఫ్ ఇన్సైట్ అనమాట. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇది నిజమా అబద్ధమా అన్న విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతూ ఉంటారు. అండ్ దీంతోపాటు విపరీతమైన ధోరణి కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. అంటే వాయిలెంట్ బిహేవియర్, వేరే వాళ్ళని తిట్టేసేయడము, కొట్టేసేయడము, అకారణంగా కోపం రావడము, డిస్ట్రక్టివ్ బిహేవియర్, ఇంట్లో వస్తువులు పగలగొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి చికిత్స ఏంటి? దీనికి చికిత్స చాలా అవసరం అండి. అండ్ కొంచెం లాంగ్ టర్మ్ చికిత్స కూడా అవసరం అవుతుంది. ఈ చికిత్స ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిలెంట్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం అండి. సో ఈ స్కిజోఫ్రీనియాకి చికిత్స ఏంటి? చికిత్స ఉంటుందండి. చికిత్స చేస్తేనే వీళ్ళు అన్ని ఏరియాస్లో నార్మల్ అవ్వగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొదటగా వాయిలెంట్ బిహేవియర్ ఉన్న పేషెంట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తే అడ్మిషన్ చేసుకోవడమా, వాళ్ళకి కావాల్సిన మందులు, ఇంజెక్షన్స్ పెట్టడము, అవసరమైతే ఈసీడీ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. కొంచెం బెటర్గా ఉంటే అంత వాయిలెంట్ అగ్రెసివ్ పేషెంట్స్ లేని వాళ్ళని, కొంచెం ప్రవర్తన మార్పులు ఉన్న వాళ్ళకి, డేకేట్ ఉన్న వాళ్ళకి మామూలు మందులతోటి చికిత్స అనేది జరుగుతూ ఉంటుందండి. వీళ్ళకి యాంటీసైకోటిక్స్ అనేది ఇస్తాము. ఈ యాంటీసైకోటిక్స్ ఒక 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు కూడా వాడాల్సి వస్తుంది. దాంతోపాటు వీళ్ళు తర్వాత కొన్ని రోజులు ఆపేసి చూసి వీళ్ళు నార్మల్ అయితే
ట్రీట్మెంట్ లేకుండానే వీళ్ళని నార్మలైజ్గా ట్రీట్మెంట్ లేకుండానే వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు వీళ్ళతోటి చాలా నార్మల్ పీపుల్ లాగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొంచెం అంతా ఈ వైలెంట్ బిహేవియర్స్, ఈ అగ్రెసివ్ బిహేవియర్ అవన్నీ తగ్గి, భ్రమలు భ్రాంతులు అన్నీ తగ్గిన తర్వాత వీళ్ళకి సైకో ఎడ్యుకేషన్ అనేది ఇస్తే వీళ్ళు అన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంచెం అగ్రెసివ్గా ఉన్న పేషెంట్స్కి ఈసీటీ ఇస్తే కూడా బెటర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది.